గాయ్స్, ఈ వీడియోలో మనం ఏంటంటే మనలో చాలా మందికి తెలవని ఒక 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే డిస్కస్ చేసేద్దాం. ఓకేనా? అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు. ఈ వీడియోకి నేనైతే ఒక 200 లైక్స్ని టార్గెట్గా ఇస్తున్నా. సో మీరు ఒకవేళ దాన్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తే నేను కూడా వీలైనంత ఫాస్ట్గా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటా. ఏమంటారు? కంప్లీట్ చేసేస్తారు కదా? ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఫ్యాక్ట్ నెంబర్ 1. దాదాపుగా 143 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశాన్ని కాపాడడానికి మన దేశ బోర్డర్ దగ్గర దాదాపుగా 12 లక్షల మంది ఆర్మీ జవాన్లు ఉన్నారు. అలాగే దాదాపుగా 24 కోట్ల మంది జనాభా ఉన్న పాకిస్తాన్ దేశాన్ని కాపాడడానికి ఆ దేశ బోర్డర్ దగ్గర దాదాపుగా 6,50,000 మంది ఆర్మీ జవాన్లు ఉన్నారు. ఇది మీకు కూడా తెలిసే ఉంటుంది అనుకోండి. అయితే గైస్, మీరు ఇక్కడ ఒకటి ఆలోచించారో లేదో గానీ దాదాపుగా 143 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో కేవలం 0.00083% ఆర్మీ జవాన్లు మాత్రమే ఉన్నారు. కానీ దాదాపుగా 24 కోట్ల మంది జనాభా ఉన్న పాకిస్తాన్ లో మాత్రం ఏకంగా 0.0026% ఆర్మీ జవాన్లు ఉన్నారు. అంటే మన దేశంతో పోల్చుకుంటే పాకిస్తాన్ లో తక్కువ మంది జనాభానే ఉన్నప్పటికీ కూడా ఆ దేశంలోనే ఎక్కువ మంది ఆర్మీ జవాన్లు ఉన్నారన్నమాట. కరెక్టే కదా? ఫ్యాక్ట్ నెంబర్ 2. పాకిస్తాన్తో పోల్చుకుంటే మన దేశాన్ని కాపాడడానికి మన దేశ బోర్డర్లో ఉన్నది తక్కువ మంది ఆర్మీ జవాన్లే అయినప్పటికీ మన జవాన్లు తీసుకునే శాలరీ మాత్రం పాకిస్తాన్ జవాన్లు తీసుకునే శాలరీ కంటే కూడా 5-6 రెట్లు ఎక్కువగా ఉంటుందండి. ఏంటి నమ్మట్లేదా? కావాలంటే ఇప్పుడు ఒక ఫోటో డిస్ప్లే చేస్తా, చూసేయండి. ఇదిగోండి, లెవెల్స్ వైజ్ గా మన ఇండియన్ ఆర్మీ జవాన్లు ఒక నెలకి ఎంత శాలరీ తీసుకుంటున్నారు, అలాగే పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు ఒక నెలకి ఎంత శాలరీ తీసుకుంటున్నారు అనేది క్లియర్ గా రాసి పెట్టా. మీరు జాగ్రత్తగా చూడండి. ఓకేనా? అయితే మొత్తానికి చూసారు కదండి గైస్. సో ఇప్పటి వరకు నేను చెప్పిన 2 ఫ్యాక్ట్స్ ని బేస్ చేసుకొని ఆర్మీస్ అండ్ వాళ్ళు తీసుకునే శాలరీస్ ని బట్టి ఈ 2 దేశాల్లో ఏ దేశం గొప్ప అనేది నేను కామెంట్ సెక్షన్ లో చెప్తా. మీరు కూడా చెప్పేయండి. ఓకేనా? మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిని కొంతమంది అఘోరి అని, అన్వేషణ లాంటోలు ఆటగాడు అని, క్రాంతి భయ్య లాంటోలు చాప్రి అని, మన విఆర్ రాజా లాంటోలు దొంగ అఘోరి అని, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో పేరుతో పిలుస్తారు. కరెక్టే కదా? అయితే రీసెంట్ గా శ్రీవర్షిని అనే పిల్లని పెళ్లి చేసుకొని ఎంతో ఫేమస్ అయినా అండ్ అవుతున్న ఈ వ్యక్తికి ఈ ఆటగాడికి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. ఇది మీలో కూడా చాలా మందికి తెలిసిన విషయమే. సో గాయస్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎవడు నమ్మకపోయినా సరే నిన్ను నిజంగానే అఘోరిన్రా బాబు అని నెత్తి నోరు కొట్టుకుంటున్న ఈ వ్యక్తికి ఈ పిల్ల చాప్రి గాడికి ఒక నెలకి యూట్యూబ్ నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది అని లేదు కదూ. అయితే ఇప్పుడు నేను చెప్తా చూడండి. మనోడు తన ఛానల్లో కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చెయ్యాలి గాని మనోడికి ఒక నెలకి $2,500 నుంచి $40,000 వరకు రెవెన్యూ అయితే వస్తుంది. అంటే దీన్ని ప్రెజెంట్ మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే గైస్ దాదాపుగా $2,13,345 నుంచి $34,13,524 అన్నమాట. కొన్నిసార్లు దీనికన్నా తక్కువ కూడా రావచ్చు అనుకోండి. మొత్తానికి రావడం అయితే మనోడికి యూట్యూబ్ నుంచి గట్టిగానే రెవెన్యూ వస్తుంది. సో మొత్తానికి చూసారు కదండి గైస్. అయితే ఇప్పటి వరకు నేను ఈ వీడియోలో చెప్పిన 3 ఫ్యాక్ట్స్ లో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. ఓకేనా? అన్నట్టు చెప్పడం మర్చిపోనండి బాబు. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ చేసేయండి. ఏమంటారు? చేస్తారు కదా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.